జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ అన్నలారా తమ్ముళ్ళారా అక్కలారా చెల్లెళ్ళారా మీకు ఈరోజు ఒక దమ్మున్నటువంటి ఒక శివంగి లాంటి ఒక జర్నలిస్ట్ గురించి అయితే ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నా. ఆల్రెడీ ఈవిడ గురించి గతంలో కూడా నేను ఒక వీడియో చేసిన. మళ్ళీ తెలియని వాళ్ళకు కూడా ఈవిడ గొప్పతనం ఏంది, ఈవిడ సామర్థ్యం ఏంది, ఈవిడ దేశభక్తి ఏంది, ఈవిడ యొక్క జాతీయవాద భావజాలం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఈ న్యూస్ ఒక ఉదాహరణ. ఆవిడ పేరే రుబికా లియాఖత్. ఏమా మన దేశంలోని ప్రసిద్ధి చెందినటువంటి జర్నలిస్టుల్లో ఒకరన్నమాట. అంతేకాదు మన దేశంలోని టాప్ 10 జర్నలిస్టుల్లో ఈ రుబికా లియాఖత్ కూడా ఒకరు. ఏమా న్యూస్ 18లో మేనేజింగ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. నిజాన్ని నిర్భయంగా ముక్కుసూటిగా మాట్లాడడం ఏమకున్నటువంటి సహజ లక్షణం. అది కూడా ఎంతటి విషయాన్నైనా చెప్పు తీసుకొని కొట్టేట్టు దవడ బగిలేటట్టు మాట్లాడడంలో ఏమైనా మించోళ్ళు అయితే మరొకరైతే ఉంటారని చెప్పుకోవచ్చు. సరే, ఇంకా అసలు విషయానికి వస్తే మొన్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అయితే వచ్చినాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. అదేవిధంగా ఈ కాంగ్రెస్ కూటమి ఉన్నది కదా, ఇండి కూటమి, ఇది వచ్చేసి ఘోరంగా పరాజయం పాలైంది. ఇక సహజంగానే ఈ ఎన్నికల ఫలితాల గురించి ఏం చేశారు, ఈ న్యూస్ 18 మేనేజింగ్ ఎడిటర్ అయినటువంటి ఈ రుబికా లియాఖత్ ఒక డిబేట్ అయితే ప్రారంభించింది. ఈ డిబేట్లో ఈ చర్చలో పాల్గొనేందుకు భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా శివసేన, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధులు అయితే ఆహ్వానించారు. ఓకేనా. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ప్రతినిధులు ఎందుకు ఆహ్వానించినారంటే, అంటే మీరు అనుకోవచ్చు సమాజ్వాదీ పార్టీ ఉండేది ఉత్తరప్రదేశ్లో కదా, మరి ఈడెందుకు ఆహ్వానించారని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే సమాజ్వాదీ పార్టీకి కూడా మహారాష్ట్రలో 2 సీట్లు గెలుచుకునేది ఏది, ఈ సమాజ్వాదీ పార్టీ. ముస్లింల డామినేషన్ ఉన్నటువంటి శివాజీనగరు, అదేవిధంగా భీవాండి ఈస్ట్ నియోజకవర్గాల్లో సమాజ్వాదీ పార్టీ అయితే గెలిచింది. అంటే ఎక్కడ ముస్లింలు ఉంటే ఎక్కువగా అక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంటుందన్నమాట. అంతే కదా. కాంగ్రెస్ మిత్రపక్షము వాళ్ళ కూటమి పార్టీ అంటేనే దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వీళ్ళ స్వభావము, వీళ్ళ ఆలోచనలు మొత్తం అంతా సేమ్ టు సేమ్ డిట్టో ఉంటాయన్నట్టు. ఇంకా దాంట్లో డౌట్ ఏమన్నది. ఇంకా అయితే ఈ సమాజ్వాదీ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ కన్నా యమ డేంజర్ ఇది. సరే, ఇంకా విషయానికి వద్దాం. ఈ న్యూస్ 18లో ఈ డిబేట్ జరుగుతుంది కదా, ఈ డిబేట్లో భాగంగా సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి అయినటువంటి అమీక్ జామీ ఈయన గారి పేరు, ఈయన ప్రశ్నిస్తా జర్నలిస్ట్ రుబికా లియాఖత్ ఒక ప్రశ్న అయితే వేసింది. అది కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్లోని ఈ సంబాల్ జామా మసీదు సంబంధించి మీకు గతంలో కూడా నేను ఒక 2 వీడియోలు చేసిన, మీరు వినే ఉంటారు. దీనికి సంబంధించి జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి సాధారణంగా ఒక జర్నలిస్ట్ లాగా ఒక క్వశ్చన్ వేసింది అంతే. ఇక ఈ సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి ఈ అమీక్ జామీకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఏది, దాని గురించి ప్రశ్న వేయగానే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాలే. అంటే తాము ముస్లింలు కాబట్టి తమను ఏ ప్రశ్న కూడా అడగకూడదు అన్నట్టుగా ఈయన గారు అయితే రెచ్చిపోయినాడు. నేను ఒక మాట చెప్తా, అంటే ఆడ అల్లర్లు జరుగుతున్నాయి, సరే ఏంది వాస్తవం ఏంది పరిస్థితులు ఏంది అని చెప్పి అడగకూడదా ఒక జర్నలిస్ట్గా? అడిగితే కోపం వస్తుంది. అంటే ఇతర మతస్థులను మాత్రం ద్వేషించవచ్చు, దూషించవచ్చు, పరమత సహనం పాటించకుండా వాళ్ళ మీద దాడులు చేయొచ్చు, ఇష్ట ప్రకారం ఏదైనా ఇష్టారాజ్యంగా ఏదైనా చేయొచ్చు. కానీ వీళ్ళ మాత్రం ఏమీ అడగకూడదు అనే ఒక అన్నమాట, అహంకారం, ఆ విధమైన ఆలోచన. అంటే చూడండి, ఒకసారి మీరు ఆలోచించండి. ఒక పక్క ఈ డిబేట్ లైవ్లో వస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ సమాజ్వాదీ పార్టీ ప్రతినిధి మాట్లాడతా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని నువ్వు ప్రశ్నించావు, ఒకవేళ పోలీసులు మా కంట్రోల్లో ఉన్నట్టయితే ఈ పార్టీకే నీ సంగతి చూసేవాళ్ళం, నువ్వు అసలు అక్కడ కూర్చునే దానివే కాదు, బీ కేర్ఫుల్ అంట. ఈ జర్నలిస్ట్ అయినటువంటి రుబికా లియాఖత్కు లైవ్ డిబేట్లోనే ఆయన గారు అయితే వార్నింగ్ ఇచ్చాడు. దీన్ని ఏమంటారు, కండకావరం అంటారా, లేకపోతే ఏమన్నా పోయేదానికి ఏదైనా కాలం దగ్గర పడింది అనాలనా, దాన్ని ఏమన్నాలో చెప్పండి, మీరే ఒకసారి ఆలోచించండి అంతే. ఇక ఈ మాటలు విన్నటువంటి ఈ రుబికా లియాఖత్ నిప్పులు దొక్కినట్టు తీవ్రమైన ఆగ్రహానికి లోనైంది. అంతే, ఒక మహాకాళిలాగా రెచ్చిపోయినారు. అదే లైవ్ డిబేట్లో ఈ రుబికా లియాఖత్ మాట్లాడతా, హౌ డేర్ యూ, ఇక్కడ లైవ్ డిబేట్ జరుగుతూ ఉంటే ఈ లైవ్ డిబేట్లోనే నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా, నీకెంత ధైర్యం, మీ దుర్మార్గాలకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పటికే సర్వనాశనం చేశారు, ఇక మీ పప్పులు ఉత్తరప్రదేశ్లో అయితే ఉడకవు, మీ దుర్మార్గాలకు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ అయితే ఒళ్ళకాళ్ళలా మారిపోయింది, ఇకపైన మీ ఆటలు అయితే సాగవు. ఏంది, పోలీసులు మీ అదుపులో ఉంటే నాన్న చూసావా, ఏంది నువ్వు చూసేది, అసలు ఆడవాళ్ళతో మాట్లాడే భాషేనా ఇది, అసలు మీ కొంపల్లో అంటే మీ ఇళ్లలో మహిళలకు మీరు గౌరవం ఇస్తారా,
మీ కొంపల్లో ఆడవాళ్ళతో ఈ విధంగానే మాట్లాడతారా? అందుకే మీరు ప్రతిసారి కూడా ఉత్తరప్రదేశ్లో ఓడిపోతూ వస్తున్నారు. ప్రజలకు మీరు వస్తే ఏం ఒరగబెడతారో ప్రజలకు కూడా అర్థమైపోయింది. అందుకే మీ సమాజ్వాదీ పార్టీను అదేవిధంగా అఖిలేష్ యాదవ్ను ఉత్తరప్రదేశ్ ప్రజలు బొంద పెడతారంట. కుండా బద్దలు కొట్టినట్టు ఏమైనా నేను చెప్పినా కదా ఇందాకనే, చెప్పు తీసుకొని మూతిపడి రాలేటట్టు సమాధానం చెప్పింది. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జర్నలిస్టులతో ఎలా ప్రవర్తించినారో నాకు బాగా తెలుసు. నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను మీ అఖిలేష్ యాదవ్ అతి దారుణంగా హింసించాడు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇక మిమ్మల్ని దేవుడు కూడా మళ్ళీ గెలిపించలేడంటూ ఒక శివంగిలాగా లైవ్ డిబేట్లోనే ఎవరైతే కథలు మాట్లాడాడో, ఎవరైతే కారు కూతలు కూర్చున్నాడో వాడినే ఇదే లైవ్ డిబేట్లోనే విజృంభించి సమాజ్వాదీ పార్టీ నేత అయినటువంటి ఈ అమిత్ జామీకు పట్టపగలి చుక్కలు చూపించింది ఎవరు? లియాఖత్. అర్థమైందా? ఈ దెబ్బతో భయపడిపోయినటువంటి ఈ అమిత్ జామీ డిబేట్ నుంచి అయితే ఏంలా గడగడ పదిరి సల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. అది మ్యాటర్. ఎట్టున్నాయా జాతీయవాద జర్నలిస్టులు అంటే అట్టుంటుంది. ఒక సైనికుడికి ఎంత దమ్ము ఎంత పొగర ఉంటుందో ఒక జాతీయవాద జర్నలిస్టుకు అంతే దమ్ము అంతే పొగర ఉంటుంది. ఇది సత్యం అంతే, దాంట్లో వేరే మాట లేదు. మీకు ఈ న్యూస్ నచ్చితే అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.